హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఏంటి కిడ్స్ ఛానల్ కదా ఇది, పెద్దవాళ్ళ వాయిస్ వినిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఎస్, దిస్ ఇస్ హన్వికాస్ మామ్. మీకు అండమాన్ ట్రిప్ ఎలా జరిగింది, ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఏమేం పెట్టుకొని వెళ్ళాలి, కిడ్స్తో వెళ్తే ఏమేం తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇవన్నీ చెప్పాలంటే నేను రావాల్సిందే కదా ముందుకి. హన్వికతో ఇంకొక వీడియో ఉంటుంది, అది ఇంకా డీటెయిల్గా ఉంటుంది కిడ్స్కి రిలేటెడ్. అక్కడ చూడవలసిన ఏంటి, కిడ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు, అవన్నీ ఆ వీడియోలో ఉంటుంది. మేము ఆ టికెట్ తీసుకోవాలి, ఈ టికెట్ తీసుకోవాలి, ఇవన్నీ టెన్షన్స్ వద్దు అని చెప్పేసి ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం ఒక ప్యాకేజ్లో. ఏ ట్రావెల్స్ అంటే సఫారీ ట్రావెల్స్. దాని డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదేం కొలాబరేషన్ కాదు, నా జెన్యూన్ రివ్యూ చెప్తాను వాళ్ళ గురించి అండ్ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది. మా ప్యాకేజ్ వచ్చేసరికి 5 days 4 nights ప్యాకేజ్ అండ్ మేము వెళ్ళింది గ్రూప్లో. ఎవరు వస్తున్నారు ఏంటి అనేది మాకు తెలీదు. సో అందరూ కొత్త వాళ్ళే. చాలా బాగా అనిపించింది అందరినీ కొత్త వాళ్ళని కలవడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము. ఏంటబ్బా వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళతో మాట్లాడాలా అన్నది ఏం లేకుండా అందరం కలిసిపోయి చాలా ఎంజాయ్ చేసాము. సో మేము ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 తీసుకొని 8 కల్లా హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మొత్తం గ్రూప్ వచ్చే వరకు వెయిట్ చేసి, ఫ్లైట్ డిలేస్ ఉన్నాయి కదా ఇండిగోవి, సో అందరికీ కొంచెం లేట్ అయిపోయి అందరు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ టైంకి కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఫస్ట్ మీకు కనిపిస్తున్నట్టు సెల్యులార్ జైలుకి తీసుకెళ్లారు. అక్కడ మనం ఒక 1 hour స్పెండ్ చేయొచ్చు. వెళ్ళి లోపల మొత్తం చూసేసి, ఎవ్రీ ఫ్లోర్లో ప్రతి ఒక్క రూమ్ సిమిలర్గానే ఉంటాయి మోస్ట్లీ. మీరు కవర్ చేయాలనుకుంటే ప్రతి ఫ్లోర్ కవర్ చేయొచ్చు, లేదు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసి ఓకే దీని హిస్టరీ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే కింద మనకి కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఇలా మనకి డీటెయిల్గా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్క ఫ్రేమ్లో మనకి చెప్పారు. ఇలానే కాకుండా ఇంకా వేరే రూమ్ కూడా ఉంది. అందులో ఏంటి అంటే మనకి స్టాచ్యూస్ అలా పెట్టి వాళ్ళని ఎలా వర్క్ చేయించేవాళ్ళు, ఎంత టార్చర్ చేసేవాళ్ళు అనేది చూపించారు. లేదు మేము ఇవన్నీ చదవలేము అని అంటే అక్కడ గైడ్స్ కూడా ఉంటారు. వాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సింగిల్గా వెళ్తే సజెస్టబుల్ నాట్ టు గెట్ దెమ్. మీది మీరు చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు థౌజండ్స్లో ఛార్జ్ చేస్తారు. హండ్రెడ్స్లో అంటే ఫైన్, కానీ వాళ్ళు థౌజండ్స్లో ఛార్జ్ చేస్తారు. సో ఇట్స్ బెటర్. ఒకవేళ గ్రూప్లో వెళ్ళండి అందరూ షేర్ చేసుకుంటాము అని అంటే, మాకు తెలియాలి ఏంటి ఇది మొత్తము అని అంటే మీరు గైడ్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఈవినింగ్ టైంలో లైట్ షో ఉంటుంది, అది కూడా మిస్ కాకండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం జరిగింది ఏంటి అనేది జైలు తర్వాత మేము ఈ బీచ్కి వచ్చేసాం, కార్బిన్స్కౌ బీచ్. అక్కడ 4:30 కల్లా చీకటి అయిపోతుంది, మార్నింగ్ 4:30 కల్లా సన్ వచ్చేస్తాడు. సో వాళ్ళు ఎర్లీ డే ఎర్లీ నైట్, అందుకని మీకు మొత్తం చీకటిగా కనిపిస్తుంది. బట్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనం అండమాన్ మొత్తం బీచెసే కదా, మంచి వెదర్ ఉంటుంది, మంచి లైఫ్ స్టైల్ అనిపించింది. ఇక్కడ కాసేపు అలా 1-2 hours స్పెండ్ చేశాక మళ్ళీ 7:30కి సెల్యులార్ జైల్లో లైట్ షోకి వెళ్ళిపోయాము. అక్కడ వీడియో అలో లేదు, అందుకని మీకు ఆ వీడియో చూపించట్లేదు. సో ఫస్ట్ డే మనం ఎలాంటి డ్రెస్సెస్ తీసుకెళ్ళినా ప్రాబ్లం లేదు, ఒక్కటే బీచ్ కాబట్టి ఇట్స్ ఫైన్, ఏ డ్రెస్ అయినా సరే. ఇది డే 1. ఈ తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే మాకు ఫేరీ ఉంది ఎక్కడికి, హ్యావ్లాక్ ఐలాండ్కి. ఈ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా కళ్ళు తిరగడం లేకపోతే షిప్స్ పడకపోవడం ఆ వేవ్స్ వల్ల ఉంటే ప్లీజ్ క్యారీ నెసెసరీ టాబ్లెట్స్ ఆర్ లెమన్ తీసుకెళ్ళండి. సీటింగ్ అదంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంది. దీనికి మీరు ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి. విండో సీట్కి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. ఎంత ఏంటి ఎలా బుక్ చేసుకోవాలి లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు.
డే 2 మొత్తం బీచెసే కాబట్టి మీరు కొంచెం నైలాన్ టైప్ ఆఫ్ క్లాత్ ఉన్న డ్రెస్సెస్ వేసుకొని వెళ్తే బెటర్. ఇక్కడ మీరు చూసేది కాలాపత్తర్ బీచ్. చాలా క్లియర్గా ఉంది, వేవ్స్ అయితే బాగున్నాయి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒక హాఫ్ డే ఇక్కడే ఉండాలనిపిస్తుంది మీకు. బట్ డోంట్ సజెషన్ ఏంటంటే మీరు వెళ్ళేసరికి 2 hours జర్నీ తర్వాత 11 అలా అవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా మీరు ఎంతసేపు ఎంజాయ్ చేయాలనుకుంటారో ఒక 1-2 hours ఇక్కడ ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోవడం బెటర్. మా ప్యాకేజ్లో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్ కాబట్టి మేము ఇక్కడ ఎంజాయ్ చేసేసి ఇక్కడే లంచ్ చేసాం. ఫుడ్ కొంచెం ఓకే, కారం తినే వాళ్ళకి కొంచెం నచ్చదు, బట్ నాన్ వెజ్ అయితే బాగుంది, సీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీకైతే యాక్టివిటీస్ ఏమి ఉండవు, బట్ మీరు ఇక్కడ నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవండి, ఎందుకంటే నడుస్తుంటేనే ఇలాంటి షెల్స్ అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. చాలా క్లియర్గా కనిపిస్తుంది. యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళు గోవింద్ నగర్ బీచ్ వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే మార్నింగ్ లేచి పాపని తీసుకొచ్చేసరికి తను అలసిపోయింది. సో ఫ్రెష్ అవ్వడానికి హోటల్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు మీరు చూసేది రాధానగర్ బీచ్. ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ అవుతుంది మీరు వెళ్ళేసరికి, సో సన్సెట్ టైం వరకు వెళ్ళండి, సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, కాలాపత్తా బీచ్లో కూడా ఉంటారు. అరౌండ్ 700-900 అలా ఛార్జ్ చేస్తారు పర్ కపుల్. ఒక 15 ఫొటోస్ అండ్ 1 వీడియో ఇస్తారు. యూ కెన్ ట్రై ఇట్ అవుట్. అందరు కలిసి అడిగితే ఇంకొంచెం తగ్గచ్చు. మేము చెక్ ఇన్ చేసిన హోటల్లో ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది, మనకు చాలా నచ్చుద్ది తెలుగు వాళ్ళకి. సో మీరు ఆ హోటల్ని ప్రిఫర్ చేయవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఏ హోటల్ అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి 1500 నుంచి, ఇంకా బేస్డ్ ఆన్ అవర్ ప్రిఫరెన్సెస్ హోటల్ కాస్ట్ అనేది పెరుగుతుంది పర్ డే. మేము ఇక్కడ చూసేసుకొని ఇంకా ఈ నైట్ అయ్యేసరికి నైట్ అంటే అరౌండ్ 6 కల్లా హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్లో మాకు స్విమ్మింగ్ పూల్ ఉండే, సో ఒక డీజే టైప్ ఆఫ్ ఇట్ అరేంజ్ చేశారు. అది కూడా చాలా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. పిల్లలు కూడా బీచ్లో లోపలికి వెళ్ళలేరు కదా, సో అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు. చెప్పడం మర్చిపోయే, యాక్టివిటీస్ ఏముంటాయి, ఎంత కాస్ట్ ఉంటాయి అనేది కదా. గోవింద్ నగర్ బీచ్లో స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ మాత్రమే ఉన్నాయి. స్కూబా డైవింగ్కి 3000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటు వెళ్ళి అది కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫెరీ కోసం ఫెరీ పాయింట్కి 9 కల్లా రీచ్ అయిపోయాము. ఇప్పుడు మేము వేరేది బుక్ చేసుకున్నాము, నాటికాది కాకుండా గ్రీన్ ఓషన్ది. దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బుకింగ్ చేసుకోవడానికి లింక్ కూడా ఇచ్చాను, యూ కెన్ చెక్అవుట్ దేర్. అండ్ మీరు ప్రతిరోజు ఒక్కొక్క హోటల్లో ఉంటారు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐలాండ్ మనం కవర్ చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు మీ బ్యాగేజ్ క్యారీ చేయాలి. ఫెరీని ఇంకొంచెం మెమరబుల్గా మార్చడం కోసం అందరం కలిసి ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసాం డ్యాన్స్ చేసుకుంటూ. మళ్ళీ ఇలాంటి డేస్ రావు కదా, ఎప్పుడైనా మళ్ళీ వేరే ట్రిప్కి వెళ్తే కానీ. ఈ ఫెరీ ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళేది నీల్ ఐలాండ్కి. ఫెరీ దిగాక మేము ఫస్ట్ వెళ్ళింది న్యాచురల్ బ్రిడ్జ్కి. న్యాచురల్ బ్రిడ్జ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చూసారు కదా ఇలా అన్ని కోరల్స్ ఉంటాయి దారిలో, కొంచెం నడవడం కష్టం అవుతుంది. మనం నడుస్తుంటే కూడా వేవ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు నడుస్తుంటే చాలా కనిపిస్తాయి తెలుసా, ఫిషెస్, స్టార్ ఫిషెస్, ఇంకా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ కూడా మీకు గైడ్ ఉంటారు, గైడ్ కావాలంటే తీసుకోండి, వాళ్ళు అవన్నీ చూపిస్తారు, ఏ ఫిష్ ఏంటి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇస్తారు. అండ్ కొంచెం ఇక్కడ స్లిప్పరీగా ఉంటుంది, సో షూస్ వేసుకెళ్తే మాత్రం లోపలికి వేసుకెళ్ళొద్దు. మీకు దిగేటప్పుడు షాప్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళు షూస్ అక్కడే పెట్టుకొని మనకి వేరే స్లిప్పర్స్ ఇస్తారు, సో అవి వేసుకొని రావచ్చు. అండ్ ఫుడ్ గురించి వచ్చేస్తే కిడ్స్తో ఉన్న వాళ్ళు డోంట్ వరీ, మీకు ఇక్కడ బనానాస్ చాలా స్వీట్ ఉంటాయి, మీరు ఎక్కడ చూసినా కోకోనట్ వాటర్ అయితే దొరుకుతాయి.
కాస్ట్ కూడా మనకి ఇక్కడ ఎలా అయితే 40-50 రూపీస్ ఉన్నాయో అంతే ఉంటాయి. వాటర్ బాటిల్స్ కూడా ఓన్లీ 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, అరౌండ్ 40-60. ఇప్పుడు మీరు చూసేది లక్ష్మణ్పూర్ బీచ్. ఇది కూడా చాలా బాగుంది, సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మేము న్యాచురల్ బ్రిడ్జ్ తర్వాత భరత్పూర్ బీచ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి అక్కడ తెలుగు హోటల్స్ కొన్ని ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అందులో మేము గ్లాస్ బోట్ ట్రై చేసాం. 100 రూపీస్ పర్ పర్సన్ ఏమో ఉండే, వర్త్ అనిపించింది. మధ్యలోకి తీసుకెళ్ళి కింద ఫిషెస్ అన్నిటిని గ్లాస్ నుంచి చూపిస్తారు. ఓకే, 100 రూపీస్కి దట్ వాజ్ ఫైన్ అనిపించింది. అండ్ ఈ లక్ష్మణ్పూర్ బీచ్ అయితే సూపర్ ఉండేది, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేస్తూ అక్కడ అందులో ఉన్న కోరల్స్ మన కాళ్ళ దగ్గరికి వస్తూ ఉండే, అవి తీసుకొని చూస్తూ ఉంటే వావ్ సూపర్ అనిపించాయి. తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, బట్ కుదరదు కదా, సో అక్కడే వదిలేసాము. ఇలా డే 3 ఎండ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మేము మళ్ళీ రిటర్న్ పోర్ట్ బ్లేర్ వచ్చేసాము. మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫేరీ బుక్ చేసుకొని ఉన్నాం. మళ్ళీ డాన్సులతో హంగామా చేస్తూ హడావుడి చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈసారి అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఆ ఫేరీలో. ఇది కూడా సిమిలర్ 1.5 hour అలా ఉండే జర్నీ. పోర్ట్ బ్లేర్లో దిగాక మేము ఫస్ట్ రాస్ ఐలాండ్కి వెళ్దామని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ముందుకు అలా వెళ్తూ ఉంటే మనకి బోట్స్ ఉంటాయి, అవి మనల్ని 15-20 మినిట్స్లో రాస్ ఐలాండ్లో దింపేస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాస్ ఐలాండ్కి ఒక కాస్ట్, నార్త్ బే ఐలాండ్కి ఇంకొక కాస్ట్. మేము ఓన్లీ ఒక ఐలాండే చూస్ చేసుకున్నాము, ఇంకొక ఐలాండ్ కవర్ చేయలేదు ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి. సో ఇలా ముందుకెళ్ళేసి అక్కడ బోట్ తీసుకొని రాస్ ఐలాండ్కి వెళ్ళాలి. రాస్ ఐలాండ్లో ఒక 1 hour మాత్రమే పర్మిషన్ ఇస్తారు. సో మీరు రీచ్ అయిన టైం బట్టి రిటర్న్ టైం మెన్షన్ చేస్తారు. సో మేక్ ష్యూర్ మీరు ఆ టైంలోనే మొత్తం కవర్ చేయాలి. అండ్ రాస్ ఐలాండ్లో మీరు ఓన్లీ కిందనే చూసేసుకొని వచ్చేద్దామని మాత్రం అనుకోకండి. పై వరకు వెళ్ళి బీచ్ వ్యూ ఎంజాయ్ చేయండి. ఆ చల్లగాలి, ఒక ఫ్రెష్నెస్, అవన్నీ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇంకా పైకి వెళ్తే అక్కడ కూడా ఇంకా సూపర్ వ్యూ ఉంటుంది, అది కూడా కవర్ చేసుకోండి. మీకు జెట్టీస్ ఉంటాయి, అదైనా తీసుకొని పైకి ఎక్కండి ఒకవేళ ఎక్కలేకపోతే. మీరు రాస్ ఐలాండ్ అందాలు చూస్తూ ఉండండి. సఫారీ వాళ్ళతో నా ఎక్స్పీరియన్స్ చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పేస్తాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. 44 మెంబర్స్ వెళ్ళాం మేము గ్రూప్లో. ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు, ఎవరిని ఓకే ఇది మీరు తొందరగా చేసుకోండి అని చెప్పలేదు. ఎవరైతే తొందరగా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఒక వెహికల్ ఇచ్చేసి వాళ్ళని పంపించేశారు. లైక్ కొన్ని ట్రావెల్స్లో అందరూ వచ్చే వరకు వెయిట్ చేసి ఓకే వెహికల్ బుక్ చేసి వాళ్ళ టైం వేస్ట్ అనేది చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ దగ్గర అది లేదు. ఎవరు ఫస్ట్ వస్తే ఓకే వీళ్ళు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా, ఓకే ఒక 5-10 మెంబర్స్ ఉన్నారు, ఒక వెహికల్లో పంపించేశారు. అండ్ మేము ఒక పాయింట్ ఎక్కడైనా మెన్షన్ చేస్తే అది మళ్ళీ మాకు నెక్స్ట్ డే ఆ ఇష్యూ అనేది మాకు కనిపించలేదు. దే మేడ్ ష్యూర్ వాళ్ళతో మాట్లాడేసి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తూ వచ్చారు. అండ్ అన్నీ కవర్ చేసేలా చూసారు, ఎక్కడ టైం లేదు, మిస్ అవుతారు, ఇది కవర్ చేయట్లేదు అని లేదు. వాళ్ళు మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఐటినరీలో ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ కవర్ చేశారు. హోటల్స్ వీళ్ళు బుక్ చేసినవి కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మనం వెళ్ళాక హోటల్లో కూడా బోర్ కొట్టించకుండా ఏదో ఒక యాక్టివిటీ ప్లాన్ చేశారు. కిడ్స్తో వెళ్ళే వాళ్ళు ఇలా ప్యాకేజ్ బుక్ చేసుకోండి, వీళ్ళతో చాలా ఈజీగా కంఫర్టబుల్గా వెళ్ళి రావచ్చు మీరైతే. నాట్ ఓన్లీ కిడ్స్, అందరూ హూ ఎవర్ ఇస్ వాంటెడ్ టు గో విత్ ఎ ప్యాకేజ్ వీళ్ళనైతే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. అండ్ మళ్ళీ మేము రాస్ ఐలాండ్ నుంచి రిటర్న్ అయిపోయి పారాగ్లైడింగ్ అలా చేయాలని వెళ్ళి పారాగ్లైడింగ్ చేశారు. మిగతా వాళ్ళు వెళ్ళి హోటల్లో రెస్ట్ తీసుకున్నారు.
మా లక్కనాలో లేకపోతే ఏదనాలో తెలియదు కానీ ఇండిగో ఫ్లైట్ మళ్ళీ డిలే అయిపోయింది. మాకు 2:30కి ఉండాల్సిన ఫ్లైట్ ఈవినింగ్ 5:30కి షిఫ్ట్ అయింది. సో మళ్ళీ మేము 9కి హోటల్లో చెక్అవుట్ చేసేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. అది ఏంటంటే చిడియా టాపు. ఇక్కడ మీరు ట్రెక్కింగ్ చేయొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ 1 మంత్ నుంచి ట్రెక్కింగ్ క్లోజ్ అని చెప్పారు, ఏదో వర్క్స్ జరుగుతుందని. మీరు వెళ్ళాలనుకుంటే ముందే చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళండి. ఇది జస్ట్ ఒక 1 కిలోమీటర్ బీచ్ అలా ఉంటుంది, బట్ వెళ్ళే రోడ్ దారిలో మొత్తం బీచే ఉంటుంది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అక్కడక్కడ సీటింగ్ పర్పసెస్. అండ్ మీరు అక్కడికి వెళ్ళాక ఒక సన్సెట్ పాయింట్ ఉంటుంది. అది కాకుండా మీరు ఇంకొంచెం కిందికి దిగేసి లోపలికి వెళ్తే బీచ్ అనేది వస్తుంది. ఈ బీచ్లోకి ఫుడ్ ఐటమ్స్ నాట్ అలౌడ్. అక్కడ క్రొకడైల్స్ ఉన్నాయని కాషన్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాటర్లోకి అసలు వెళ్ళొద్దు. ఫోటోషూట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్. మంచి ఫొటోస్ వస్తాయి, ఎక్కువ జనాలు ఉండరు, మంచిగా మీరు ఫొటోస్ తీసేసుకోవచ్చు. మర్చిపోయా షాపింగ్ గురించి చెప్పడం. ఇక్కడ ప్రతి ఐలాండ్లో మీరు షాపింగ్ చేయవచ్చు. పర్ల్స్, షెల్స్, బ్యాగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి, జూట్ బ్యాగ్స్. కానీ ఇక్కడ మీరు బార్గెయిన్ చేయలేరు, వాళ్ళు మోస్ట్లీ ప్రైస్ తగ్గించరు. ఎంత తగ్గించినా ఒక 50 రూపీస్ తగ్గిస్తారేమో అంతే. అండ్ పోర్ట్ బ్లేర్కి వచ్చాక ఒక బజార్ ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ బజార్లో అయితే మీకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. ఇంకా సాగరిక ఎంఫోరియం అని కూడా చెప్తారు, బట్ అది ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ మాల్స్లో షాప్స్ ఎలా ఉంటాయో అలానే అది కూడా ఉంటుంది, అండ్ ప్రైసింగ్ కూడా అలానే ఉంటుంది. హే, నేను వచ్చేసా. నేను ఇంకో వీడియో చేస్తాను. Do like, share and subscribe to my channel.